శంఖవరం మండలం అన్నవరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పత్తిపాడు ఎమ్మెల్యే పరపల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మెట్ల రమణబాబు, మీసాల రాజు, మహాసేన రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి, స్వర్గీయ పరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। स्वागतम सुस्वागतम गौरवनीयुलु श्री మరి ఈ రోజు దేవస్థానం అదేవిధంగా ఇక్కడ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపల్లి కానీ గోకవాళ్ళ కానీ రోడ్లు వేసి అభివృద్ధి అంటే ఏంటో అధిరథ మహారాజులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మన అన్నవరంలో ఈ తీర్మానాన్ని మరి మన నియోజకవర్గ మన వరపల సత్యప్రభారాజా గారికి మండల గ్రామాలకు పూర్తి మరి గడిచిన 9 నెలల్లో గౌరవ శాసనసభ్యులు అభివృద్ధి మీద మరి ప్రజలందరూ కూడా ఇవి ఎలా చెప్పి చాలా మంది చర్చించుకున్న విషయాలన్నీ కూడా ఈరోజు మేము ముందు చెప్పాలనుకుంటా ఉన్నాను। మరి వారికి రాజకీయ అనుభవం లేకపోతే కూడా ఎన్నో సంవత్సరాలుగా మరి అభివృద్ధి పరమానంగా అభివృద్ధి చెందని ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టి మరి భవిష్యత్తులో కూడా మరిన్ని ముందుకు తీసుకునేలాగా మరి రాష్ట్ర వాళ్ళకి అవన్నీ సాధించుకుని నియోజకవర్గాన్ని పెరిగిన శక్తిగా తీర్చిదిద్దాల్సిందిగా ఈనాటి సభ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। చాలా తక్కువ సమయం ఉన్న నా పిలుపు మేరకు ఈ సభను ఇంత అత్యద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మనందరికీ తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది। ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది। ఇక మన నియోజకవర్గానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, మీ అభిమాన నాయకుడు నా భర్త దివంగత నేత వరపుల రాజా గారు ఈ నియోజకవర్గం ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు। స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరిస్తే నా భర్త స్వర్గీయ రాజా గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు। ఆయన అడుగుజాడల్లో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి అకాల మరణం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు। అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు। మన రాజా గారు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి
ఒక్కసారి నేను శాసనసభ్యురాలిగా ఎన్నికైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవేవి ఇచ్చారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ